ఆలోచన ఆయుధమైతే ఎలా ఉంటుందో మనం ఈ వీడియోలో నేర్చుకుంటాం. ఎందుకంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఆగ్రా ప్రాంతానికి చెందిన అజయ్ రాజుని చూస్తే మనకి ఈ విషయం అర్థమవుతుంది. ఈ అజయ్ రాజు ఎవరంటే 9 సంవత్సరాల బాలుడు, 4వ తరగతి చదువుతున్నాడు. తన తండ్రి అయిన వీరబానుతో కలిసి పశువులు మేపుతూ ఆ యొక్క చంబల్ నదీ తీరాన వెలుచుండగా ఆ చంబల్ నదిలోకి వాళ్ళ ఫాదర్ అయిన వీరబాను దిగినప్పుడు మొసలి తన కాళ్ళను పట్టుకోవడం జరిగింది. అయినప్పటికీ అక్కడ ఉన్న ప్రజలందరూ భయభ్రాంతులతో పారిపోయారు. కానీ తన కుమారుడైన అజయ్ రాజు మాత్రం ఎక్కడికి వెళ్లకుండా ధైర్యంతో సరైన సమయంలో సరైన నిర్ణయాన్ని తీసుకుని ఒక కర్ర తీసుకుని కొట్టడం ప్రారంభించాడు. అయినప్పటికీ మొసలి విడవలేదు. అయినప్పటికీ కూడా పొట్టు విడవకుండా అజయ్ రాజు కొడుతూనే ఉన్నాడు మొసలిని. అప్పుడు కొంతసేపటికి ఆ మొసలి వదిలి వెళ్ళిపోవడం జరిగింది. ఈ కుర్రాడిని ఈ ధైర్య సాహసాలు ఆత్మవిశ్వాసాన్ని గుర్తించిన భారత కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాన్ని 2025 గాను ధైర్య సాహసాల విభాగంలో ఈ అజయ్ రాజుకి ఇవ్వడం జరిగింది. ఇలాంటి బాలులే కదా, ఇలాంటి బాలుల నుంచి మనం ఎన్నో విషయాలు నేర్చుకుంటాం. ఎందుకంటే ప్రతి బాలుడు కూడా ఒక సరైన శక్తిగా అభివృద్ధి చెందినప్పుడే మన దేశం బాగుపడుతుందనే విషయం మన అందరికీ తెలుసు. ఇలాంటి పిల్లలే కదా మన గ్రామాల్లో, మన మండలాల్లో, మన జిల్లాల్లో, మన రాష్ట్రాల్లో, మన దేశంలో ఉన్నప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశంగా కాకుండా అభివృద్ధి చెందిన దేశంగా మనం మన భారతదేశాన్ని చూస్తాం. థ్యాంక్ యూ ఆల్.